తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటారు. క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చినన్ని ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆదాయ విషయంలో 8 ఉందండి ఆదాయము, వ్యయం 2 ఉంది. అంటే ఒక 8 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు చూపిస్తుంది ఇక్కడ. అంటే ఇన్నేం కాదు చెప్తున్నా, 8/2 ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా రాజ్యపూజ్య అవమానం కూడా చాలా బాగుంది. అంటే 7-3గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 3 ఉంది అనుకుందాం. సో ఇక్కడ వీళ్ళకి ఏమీ పెద్దగా ఇబ్బంది ఏం అక్కర్లేదు. అయితే మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి సంవత్సర ప్రారంభంలో లాభంలో గురువు ఉంటున్నాడు, దాని తర్వాత వ్యయంలోకి వస్తాడు. మరి 12లో గురువు కదండి అని కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ భయపడాల్సిన పని ఏం లేదు. 12లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే 9వ అధిపతి 12లోకి వచ్చాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లగ్నానికి శుభుడు 1. దీనివల్ల ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది యోగిస్తుంది.
కాకపోతే కర్కాటకం వారికి ఇంకో శుభవార్త ఏంటంటే అష్టమ శని కూడా పోతుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి. Okay. ఈ ఏప్రిల్ మాసం నుంచి అష్టమ శని మనకి ఎట్లాగో శని కర్కాటకంలోకి వెళ్తున్నాడు, మన కర్కాటకం నుంచి భాగ్యస్థానంలో మీనంలోకి వెళ్తున్నాడు కాబట్టి శని అష్టమ శని అనేటువంటి తగ్గుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇంతకాలము కొన్ని మిస్కమ్యూనికేషన్స్ మూడ్లో కేతు ఉండి ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ కొన్ని జరిగాయో అన్నదమ్ములతో, తెలిసిన వాళ్ళతో, బంధువర్గంతో, అవి కాస్త ఈ సంవత్సరం జూన్ నుంచి తగ్గుతాయి. ఎందుకంటే 2లోకి వస్తున్నాడు కేతువు. కాకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవారు మాత్రం అక్కడ నుంచి మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం తొందరగా అవి వసూలు చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే 2వ స్థానం వీళ్ళకి సన్ సైన్ అవుతుంది. అక్కడికి వచ్చేప్పుడైతే కేతు ఉంటున్నాడో అదేం జరుగుతుందంటే అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అక్కడ కొంచెం స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి 2లో కేతు సంచరిస్తున్నంత కాలము ఏ రూపాయి వచ్చినా సరే గణపతి దగ్గర పెట్టి స్వామి నీ వల్లే వచ్చిందనేటువంటి భావనతో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, సో మరి వీళ్ళకి ఎకనామికల్గా కానివ్వండి, లేకపోతే హెల్త్ పరంగా, మ్యారేజ్ స్టేటస్, పిల్లలు, ఎట్లా ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం గురుగారు. ఒకటేనమ్మా, వీళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా అష్టమ శని ఒకటి పోయింది కాబట్టి డోంట్ వరీ. కాకపోతే భాగ్యంలో శని సంచరించేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఓకే, బట్ ఎకనామికల్గా అయితే పెరుగుతారు, ఎలాగో 8-2 వచ్చింది కాబట్టి బాగుంది కాబట్టి డోంట్ వరీ. కాకపోతే కాస్త ఎంత మీరు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గణపతిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం చెప్పాలంటే. ఓకే, గృహయోగాలు కొంత గృహ సంబంధించినవి యోగిస్తాయి ఈ మధ్యకి. ఈ సంవత్సరం ఏదైనా గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి గతంతో పోల్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు వీళ్ళకి 12లోని రాశిలోని మొదటి 2-3 నెలలు సంచరిస్తాడు. దానివల్ల ఏంటంటే కొంచెం స్నేహితులతో చిన్న గొడవలు, వర్క్ స్ట్రెస్ పెరగడం, ఎందుకంటే దశమాధిపతి కూడా అవుతాడు కర్కాటకానికి. వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆఫీస్కి వెళ్ళి కూర్చొని లేకపోతే ఆఫీస్ వర్క్ ఇంట్లో నుంచి చేసినప్పుడు ఒకసారి స్కందుని తలుచుకున్నట్లయితే బాగుంటుంది. సర్వసాధారణంగా కూడా వీరికి ఏంటంటే నిత్యము ఆరాధించాల్సిన దేవత అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. వీరికి స్కందుని ఎక్కువ ఆరాధించాలి. వీళ్ళు ఎంత ఓం స్కందాయ నమః చేసుకుంటుంటే అంత బాగుంటుంది. సర్వసాధారణంగా ఈ కుజుడు జలరాశుల్లో ఉన్నందుకు కొంచెం జల ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటకం వారు చూసుకున్నట్లయితే జాబ్ రీత్యా కొన్ని మార్పులు కూడా జరుగుతాయి వీరికి. కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది జాబ్లో, ఓవర్ వర్క్ ఉంటుంది. అదంతా జస్ట్ 2-3 మంత్స్ మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక వివాహ సంబంధ విషయాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా విదేశీ సంబంధాలు కుదురుతాయి వీరికి. ఎందుకంటే 7వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా, అందుకని. అది మరి పిల్లల పరంగా గురుగారు, పిల్లల పరంగా ఉన్న వాళ్ళకి మొదటి 3 నెలలు కొంచెం వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఒత్తిడి ఎదుర్కొంటారు. ఎందుకంటే పంచమాధిపతి నీచ కదా. పంచమాధిపతి లగ్నంలో నీచపడ్డప్పుడు షేర్ మార్కెట్ వల్ల, సంతానం వల్ల, లేదా ఫ్రెండ్స్ లేదా ప్రేమ వ్యవహారాల వల్ల మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో ఇష్టపడడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు బాధపడడం, లేకపోతే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి వీళ్ళు బాధపడడం, లేకపోతే వాళ్ళు దక్కట్లేదని బాధపడడం, వాళ్ళతో దూరం అవుతున్నారని బాధపడడం, ఇట్లాంటి కొన్ని స్ట్రెస్లు ఉంటాయి వీళ్ళకి. దాని అన్నిటికీ కూడా కందులు దానంగా ఇవ్వడం, గోవు క్యారెట్స్ తినిపించడము, కందుని ఆరాధించడము, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడము, ఇవి సరిపోతుంది. ఇవి చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్ని విధాల. గురుగారు, మనం రెమెడీస్ పాటిస్తే అవి ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తాయి మనకి ఎట్లా తెలుస్తుంది గురుగారు? అది మీరు ఎప్పుడైనా సరే రెమెడీని కంటిన్యూస్గా పాటించాలమ్మా. చాలామంది ఏం చేస్తారంటే ఒక మంత్రం చెప్పాం, ఈరోజు, రేపు, ఎల్లుండి 3-4 రోజులుగా ఆగిపోతుంది. నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుకోండి, మంచి స్టెబుల్, మంచి స్టిఫ్గా, అంటే బాడీ ఎంతో మంచి ఇదిగా ఉండాలి, కండలు తిరిగి ఉండాలంటే ఏం చేయాలి? కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు రెగ్యులర్గా ఒక కోచ్ని పెట్టుకొని, లేకపోతే ఏదైనా టిప్స్ పాటిస్తూ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని చేంజ్ చేసుకొని ఒక 2 సంవత్సరాలు మీరు పాటిస్తే అప్పుడు మీకు బాడీ స్టిఫ్నెస్ పెరుగుతుంది, కండలు తిరుగుతాయి. 2 రోజులు వెళ్తే రాదు. అలాగే ప్రతిదీ ప్రకృతిలో ఇన్ని రోజులు చేయాలని ఉంటుంది. అందుకే మనకి దీక్షలు పెట్టారు 40 days. ఫలాపేక్ష రహితంగా చేయాలి అమ్మవారికి. ఖచ్చితంగా మీకు ఫలితం కూడా ఉంటుంది. బట్ రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్గా సిస్టమాటిక్ వే శ్రద్ధగా రెగ్యులర్గా చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో కర్కాటక రాశి వారికి మొత్తంగా అయితే బాగుంది. ఆ చిన్న డిస్టర్బెన్స్కి కూడా గురుగారు ఎలాగో రెమెడీస్ని సూచించారు కాబట్టి అవి పాటించండి. మీతో పాటు మరికొంతమందికి ఈ విషయాన్ని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బ్లిస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంతే కదా గురుగారు? శ్రీమాత్రే నమః.